గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కొత్తగా చేరిన వారికే భాజపా పెద్దపీట. 3 రోజుల క్రితం చేరిన 4గురికి టికెట్లు. మొత్తం 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు దక్కని అవకాశం. అన్నారంలో తీవ్రంగా ఇసుక సమస్య. రాఫ్ట్పై 3 మీటర్ల వరకు మేట. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం. మేడిగడ్డలో ఇంకా పెద్ద ఎత్తున ఇసుక మేటలు. ప్రగతి పనుల సందడి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకారం. వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు. మరో 4 భరాస అభ్యర్థుల ఖరారు. వరంగల్లో కడియం కావ్య, చెవెలిలో కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. వరంగల్ ముఖ్య నేతలతో సమీక్ష. ప్రణీత్ రావుకు రిమాండ్. అంతకుముందు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు. ఆధారాల ధ్వంసం సొంత నిర్ణయమా, ఎవరైనా ఆదేశించారా అని ఆరా. ఆరూరి అటు ఇటు బలవంతంగా తీసుకెళ్లిపోయిన భారాస నేతలు. అడ్డుకున్న రమేష్ మద్దతుదారులు, భాజపా నాయకులు. గులాబీ పార్టీలోనే కొనసాగుతానన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. ముందే మేల్కోండి, లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుంది. నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోండి. భవన నిర్మాణాల్లో ఇంకుడు గుంతల నిబంధనలు అమలు చేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీ. ప్రభుత్వ తుది పరిశీలనలో ప్రతిపాదనలు. జాబితాలో అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు. ఇప్పుడు సాక్షి. ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే. రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్ళొద్దని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఉత్తర్వులు జారీ. మొదటి విడతల్లో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిందేనని స్పష్టీకరణ. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు స్వీకరించిన సర్కారు. సొంత జాగా లేని వారు 30 లక్షల మంది ఉన్నట్టుగా తేలిన వైనం. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా సొంతింటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. పథకం తొలి విడతలో రాష్ట్రంలోని చిన్న గ్రామాలకే ప్రాధాన్యం. ఏడాది కాలంలో 1,00,000 ఇండ్ల నిర్మాణం. ఆ మేరకు నిధులు సిద్ధం. పారచుట్లకే ప్రాధాన్యం. బీజేపీ రెండో జాబితాలో రాష్ట్రంలోని 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు. మొత్తంగా 15 లోక్సభ స్థానాలకు ఖరారు. వరంగల్, ఖమ్మం పెండింగ్. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యంపై కొందరు నేతల అసంతృప్తి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి వెంటనే టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నలు. ఏఐకి చెప్తే వెబ్సైట్ రెడీ. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్ ఆవిష్కరణ. రూపొందించిన అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్. వెబ్సైట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను పూర్తి స్థాయిలో తయారు చేయగలదు. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతో పాటు టెస్టింగు, డీబగ్గింగు, డిప్లాయ్ కూడా చేయగలదు. సరైన అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ వారిని బీజేపీ చేర్చుకుంటుంది. పార్టీ శ్రేణులతో కేసీఆర్. క్షేత్రస్థాయిలో బీజేపీకి సరైన బలగం లేదు. ఏదో ప్రధాని మోదీని చూపి హడావుడిగా చేస్తున్నారు. పార్టీని వీడి వెళ్తున్న వారికి అక్కడ ఆదరణ దక్కదని స్పష్టీకరణ. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని వ్యాఖ్య. మరో బెంగళూరు కానివ్వద్దు. తాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు. విద్యార్థులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించండి. అవసరమైతే పాఠ్యాంశంగా చేర్చండి. ఇంకుడు గుంతలు లేని ఇండ్లను గుర్తించి చర్యలు చేపట్టండి. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ వినియోగాన్ని నియంత్రించాలని సూచన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆరూరి కోసం ఆరాటం. వరంగల్ టు హైదరాబాద్ హైడ్రామా. బీజేపీలోకి వద్దని బుజ్జగించేందుకు వెళ్లిన ఎర్రబెల్లి. బీఆర్ఎస్ నేతలు కారులో హైదరాబాద్ తరలించే యత్నం. అడ్డుకున్న అనుచరులు వాగ్విదాం. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత. జనగామ వద్ద బీజేపీ నేతల అడ్డగింత. ఉత్కంఠ మధ్య కేసీఆర్ ఇంటికి రమేష్. ఎంపీగా పోటీకి ఆరూరి విముఖత. పేద మహిళలకు ఏటా 1,00,000. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటా. ఆశా, అంగన్వాడీ వేతనాల పెంపు. మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా. హక్కులపై మహిళల్లో చైతన్యానికి నోడల్ అధికారి నియామకం. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టళ్లు. సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటీ. 6 నెలల్లోనే అడ్డగోలుగా ధరల పెంపు. 180 కోట్ల నుంచి 361 కోట్లకు చేరిక. గ్లోబల్ టెండర్ పిలవకుండానే నామినేషన్పై ఐటీ పనుల అప్పగింత. టీఎస్ అభ్యంతరం తెలిపిన బేఖాతరు. ఇష్టారీచిన భారీ ధరలకు పరికరాల కొనుగోలు. గతంలోనే 180 కోట్ల బిల్లు చెల్లింపు. ఇంకా పెండింగ్లో ఉన్న 181 కోట్ల బిల్లు. ఇప్పుడు వెలుగు. పేద మహిళలకు ఏడాదికి 1,00,000. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్. రాహుల్. మహిళా న్యాయ పేరిట 5 గ్యారంటీల ప్రకటన. పాడైంది పన్ను కాదు, వెన్నెముక. కేసీఆర్పై మంత్రి పొంగులేటి ఫైర్. కేసీఆర్ అవినీతి జబ్బు మేడిగడ్డకే కాదు, అన్నారం సుందీలకు కూడా పాకింది. నీచమైన భాషకు ఆద్యుడు కేసీఆరే.
కాళేశ్వరం కేసీఆర్ అవినీతి అహంకారం మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపాటు. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాం అభిప్రాయ సేకరించిన దీపాదాస్ మున్షి. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో భేటీ. రిపోర్ట్ రెడీ చేసి హైకమాండ్కి ఇవ్వనున్న ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్. మరో 6 ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. సెకండ్ లిస్టులోనూ బీఆర్ఎస్ మాజీ నేతలకు ప్రాధాన్యం. మహబూబ్నగర్ డీకే అరుణ, మెదక్ రఘునందన్ రావు, ఆదిలాబాద్ గోడం నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్, నల్గొండ సైదిరెడ్డి, పెద్దపల్లి గోమాసు శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్పై సిట్. సిపి స్థాయి అధికారిని చీఫ్గా నియమించే యోజనలో ప్రభుత్వం. ప్రణీత్రావు విచారణలో బయటపడుతున్న గత సర్కార్ అక్రమాలు. 5 జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్. వరంగల్లోని మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్. ఒకే సామాజిక వర్గానికి చెందిన 28 మంది పోలీసులతో టీం. లాగర్ రూమ్ నుంచే వార్ రూమ్స్కి కీలక డేటా. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు. యూనిక్ ఐడితో ఇవ్వనున్న సర్కారు. రేషన్ కార్డుతో లింక్ కట్. అందరికీ స్కీమ్ వర్తింపజేసేందుకు కసరత్తు. 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. స్కీమ్లోకి ట్రామా కేర్, మరిన్ని ప్రొసీజర్లు. స్కీమ్లకు ఎమ్మెల్యేలకు లింకు వద్దు. అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఆరూరి కోసం హైడ్రామా. బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బీఆర్ఎస్ నేతలు. మీడియా సాక్షిగా వాహనాల్లో హైదరాబాద్కు దండం పెట్టి కన్నీరు కార్చినా కనకరించని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ సారయ్య. మార్గ మధ్యలో జనగామ శివారు పెంబర్తి వద్ద వాహనాలను అడ్డుకున్న బీజేపీ లీడర్లు. కిందికి దింపే క్రమంలో చిరిగిన ఆరూరి షర్ట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఆటో నడవక ఆయువు ఆపేస్తున్నా. ఉపాధి కరువై బతుకు బరువై కుటుంబాన్ని పోషించలేకపోతున్నా. తోడుగా భార్యను వెంట తీసుకెళ్తున్నా. చెల్లి, నా కొడుకును జాగ్రత్తగా చూసుకో. వాయిస్ రికార్డులో ఆటో డ్రైవర్ స్వామి. భార్య గొంతు నులిమి తాను ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం. బెంగళూరు దుస్థితి మనకు రావద్దు. తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. జల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వాడిన నీటి రీసైక్లింగ్ను పరిశీలించాలి. ఇంకుడు గుంతల నిబంధన పాటించాలి. మరో 4 ఖరారు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల 2వ జాబితా విడుదల. వరంగల్కు కడియం కావ్య, చేవేలకు కాసాని. నిజామాబాద్ బరిలో వాజిరెడ్డి గోవర్ధన్. జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్. 9కి చేరిన బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ. త్వరలో స్పష్టత. కేసీఆర్తో నేతలు రామ్జీ గౌతమ్, ఆర్ఎస్సీ చర్చలు. పంటలకు దేవుడే దిక్కు. వర్షం నీళ్లు తప్ప మరో దారి లేదు. ప్రజలు నీటిని వృధా చేయొద్దు. నీళ్ల కోసం కర్ణాటక సీఎంని కలుస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఇప్పుడు విజన్ ఆంధ్ర. బీజేపీ 2వ జాబితా విడుదల. జాబితాలో 72 మందికి చోటు. తెలంగాణ నుంచి మరో 6గురికి స్థానం. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ సోమం బాపురావుకు చేయి. మాజీ ఎంపీ గోడం నగేష్కు అవకాశం. మహబూబ్నగర్లో డీకే అరుణ, మెదక్లో రఘునందన్, మహబూబాబాద్లో సీతారాం నాయక్, నల్గొండలో సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్. జితేందర్ రెడ్డిని పక్కన పెట్టిన బీజేపీ అధిష్టానం. దేశ ప్రాధాన్యాలు గుర్తించడంలో కాంగ్రెస్ విఫలం. సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటులో జాప్యం. రానున్న రోజుల్లో అగ్రగామిగా నిలవనున్న భారత్. సెమీ కండక్టర్ ప్లాంట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన. కేంద్ర ఎన్నికల సంఘంలోకి 2 కొత్త కమిషనర్లు. డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా, ప్రియాంశి శర్మల నియామకం. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర. ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లో టీజీ. కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ.